నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అస్త్ర నివాళులు ఘటించారు. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొట్టాపు వెంకటనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. నందమూరి తారక రామారావు గారి గురించి మనం ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ రోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రధానికాన్ని ఆదుకోవాలని చెప్పి సినీ రంగంలోనే రారాజుగా వెలుగుతూ వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, ఇంకా వందల కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తన సినీ రంగాన్ని త్యాగం చేసి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించి ప్రపంచం అంతా యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పి మనం ఒకసారి మళ్ళీ స్మరించుకోక తప్పదు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా